హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో ఆయుష్ కోర్సెస్కి సంబంధించి కన్వీనర్ కోటాలో అడ్మిషన్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అంటే ఆయుష్ కోర్సెస్ అంటే బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్ అండ్ బియుఎంఎస్ అంటే ఆయుర్వేదిక్, హోమియో అండ్ యునాని ఈ 3 కోర్సెస్లో అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటా ద్వారా అంటే ఏ కేటగిరీ ద్వారా జాయిన్ అవ్వడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి ప్రాస్పెక్టస్ అఫీషియల్ వెబ్సైట్ లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి. అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ కి సంబంధించి ఫీజు ఎంత కట్టాలి అనేది ఇచ్చారు. ఓసీ బీసీ క్యాండిడేట్స్ కి 2,950 రూపాయలు, అది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 2,360 రూపాయలు పే చేయాలి. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. అంటే మీరు ప్రాస్పెక్టస్ ఓపెన్ చేసి ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్ పేజ్ లోకి ఎంటర్ అవుతారు. అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు స్కెడ్యూల్ కూడా ఇచ్చారండి. ఈ రిజిస్ట్రేషన్ అక్టోబర్ 9th రాత్రి 9 గంటలకు స్టార్ట్ అయిపోయింది. అక్టోబర్ 14వ తారీఖు రాత్రి 9 గంటల వరకు అవైలబుల్ గా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆయుష్ కోర్సెస్ అడ్మిషన్ కోసం అప్లికేషన్స్ పెట్టుకోండి. ఓకే, ఇంకా రిమైనింగ్ అంటే లేటర్ ప్రాసెస్ కు సంబంధించి అవన్నీ కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ లో డైలీ చూసుకుంటూ ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ వన్, ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారండి. అంటే మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు లేదా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా లేదా పేమెంట్ కి సంబంధించి డిఫికల్టీస్ ఉన్నా సరే ఇక్కడ ఈ నెంబర్స్ ఇచ్చారు. ఈ నెంబర్స్ కి మీరు కాల్ చేస్తే వాళ్ళు ఆన్సర్ ఇస్తారు, మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీరు తప్పనిసరిగా వీళ్ళకి ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి క్లారిఫికేషన్స్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ కూడా ఉన్నాయండి. క్యాప్ రిజర్వేషన్ ఉంది, అలాగే ఎన్సీసీ ఉంది, పీడబ్ల్యూడి కేటగిరీ ఉంది. క్యాప్ వాళ్ళకి 1% సీట్స్ ఉన్నాయి, అలాగే ఎన్సీసీకి కూడా 1% సీట్స్ ఉన్నాయి. పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ కి 5% సీట్స్ ఉన్నాయి. అయితే ఈ పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ కి ఈ యూనివర్సిటీ వాళ్ళు అంటే మెడికల్ బోర్డు వాళ్ళు మరలా ఒకసారి టెస్ట్ చేసి వీళ్ళకి సర్టిఫై చేసి అప్పుడు మాత్రమే పీడబ్ల్యూడి కోటా కేటగిరీలో సీట్కి అలాట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు అయితే ఈ పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన మెడికల్ బోర్డు ఎగ్జామినేషన్ డేట్స్ మీకు అఫీషియల్ వెబ్సైట్ లో అనౌన్స్ చేస్తారు. ఆ డేట్స్ లో మాత్రమే మీరు వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు కూడా ఆయుష్కి అప్లై చేసిన దగ్గర నుండి స్టార్టింగ్ డే నుండి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఎవ్రీ డే మీరు అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ క్యాప్ రిజర్వేషన్ ఎన్సీసీ వాళ్ళు కూడా అంటే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ ని వాళ్ళు వెరిఫై చేయొచ్చు. లేదా ఒకవేళ టైం లేకపోతే ఆన్లైన్ లోనే మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లోడ్ చేసేటువంటి డాక్యుమెంట్స్ ని కూడా వాళ్ళు వెరిఫై చేసి మీకు ఆ కేటగిరీలో ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది మెరిట్ లిస్ట్ పంపిస్తారు. దాన్ని బట్టి మీకు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా సీట్ అలాట్మెంట్ లభిస్తుంది. క్లియర్? నెక్స్ట్ యూనివర్సిటీ ఫీ గురించి చెప్తున్నారు. యూనివర్సిటీ ఫీ అంటే మీనింగ్ ఏంటంటే మీకు ఒకవేళ సీట్ అలాట్మెంట్ వస్తే అప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి కట్టే అమౌంట్ ని యూనివర్సిటీ ఫీ అంటారు. అంటే ఈ అమౌంట్ ఒకసారి కడితే మళ్ళీ రీఫండ్ చేయబడదు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ కాబట్టి ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ బీడీఎస్ కి అప్లై చేసుకున్నా లేదా ఎంబీబీఎస్ కి అప్లై చేసుకున్నా ఆయుష్ కి కూడా చేసుకుంటూ ఉంటే మీరు అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఒకసారి జాగ్రత్తగా ఆలోచించి అప్పుడు మాత్రమే అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి 5 కాలేజెస్ కి కూడా ట్యూషన్ ఫీజు 24,500 రూపాయలు ఉంటుంది. అంటే ఇది ప్రతి సంవత్సరం కూడా మీరు కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత కట్టవలసినటువంటి అమౌంట్. ఇది కాకుండా ఎక్స్ట్రా కాలేజ్ ఫీ కూడా ఉంటుంది, అది మీరు ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అలాగే మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడే జాగ్రత్తగా ప్రతి ఒక్క డాక్యుమెంట్ ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ కానీ అప్లోడ్ చేయకపోతే ఆ తర్వాత మీరు అప్లోడ్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ని బేస్ చేసుకుని మాత్రమే మెరిట్ లిస్ట్ లో మీ పేరు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ అప్లికేషన్ ఫిల్లింగ్ టైంలోనే మీరు ఈ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి నీట్ యూజీ రివైజ్డ్ ర్యాంక్ కార్డ్ అన్నారు, అంటే స్కోర్ కార్డు. నెక్స్ట్ 10th క్లాస్ మార్క్స్ లిస్టు, నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్టు, నెక్స్ట్ స్టడీ సర్టిఫికెట్స్ 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు, అలాగే ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ టీసీ ఉండాలి. నెక్స్ట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికెట్ అంటే ముస్లిం మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ముస్లిం మైనారిటీ కోటాలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకని ఇక్కడ మైనారిటీ సర్టిఫికెట్ కూడా మీరు ఉంటే ఇఫ్ అప్లికబుల్ అన్నారు. ఇది మ్యాండేటరీ కాదు, ఒకవేళ ఉంటే మీరు అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కూడా మీరు April 1, 2024 ఆ తర్వాత మాత్రం తీసుకున్నదే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికెట్, ఇది కూడా మీరు ఇన్కమ్ సర్టిఫికెట్ మీద డేట్ చూసుకోండి, లేదా వీలైతే లేటెస్ట్ ఉంటే అది మీరు అప్లోడ్ చేయండి, లేదా వైట్ రేషన్ కార్డ్ అప్లోడ్ చేసినా సరిపోతుంది.
నెక్స్ట్ పీడబ్ల్యూడీ సర్టిఫికెట్ అండర్ పిహెచ్ రిజర్వేషన్. ఆల్రెడీ మీ దగ్గర పిహెచ్ సర్టిఫికెట్ ఉంటుంది కాబట్టి, డిజబిలిటీ సర్టిఫికెట్ ఉంటుంది కాబట్టి దాన్ని ముందు అప్లోడ్ చేయండి. ఆ తర్వాత మరలా మెడికల్ టెస్ట్ చేసి మరలా మీకు ఈ యొక్క పిహెచ్ పర్సంటేజ్‌ని బట్టి మీకు మెరిట్ లిస్ట్‌లో నేమ్ ఇస్తారు ఎలిజిబిలిటీ కింద. ఓకే. నెక్స్ట్ వన్. అలాగే ఎన్‌సీసీ సర్టిఫికెట్, నెక్స్ట్ క్యాప్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మీకు ఎన్ని సర్టిఫికెట్స్ ఉంటే వాటిని ఒక సింగిల్ పీడీఎఫ్ లాగా చేయాలి గుర్తుంచుకోండి. అన్నీ కలిపి మెర్జ్ చేసి ఒక సింగిల్ పీడీఎఫ్ చేసి వాటి యొక్క సైజు ఎన్‌సీసీ సర్టిఫికెట్స్ అనుకోండి 1500 కిలోబైట్స్ ఉండేలాగా చూసుకోమని చెప్తున్నారు. అలాగే క్యాప్ సర్టిఫికెట్ ప్లస్ దీనికి సంబంధించిన క్యాప్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి 1000 కిలోబైట్స్ ఉంటే సరిపోతుంది అంటున్నారు. ఓకే. నెక్స్ట్ ఒకవేళ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ ఆయుష్ కోర్సెస్‌కి అప్లై చేసుకుంటూ ఉంటే, నాన్ లోకల్ అంటే ఎవరు అంటే, ఒకవేళ స్టూడెంటు ఇంటర్మీడియేట్ లేదా 6థ్ క్లాస్ నుండి ఇంటర్మీడియేట్ వరకు ఔట్‌సైడ్ స్టేట్ లేదా ఔట్‌సైడ్ కంట్రీలో గాని చదివితే, మీరు నాన్ లోకల్ అవుతారు కాబట్టి తప్పనిసరిగా ఏపీకి నాన్ లోకల్ కేటగిరీలో 15% సీట్స్ మీరు పొందాలి అంటే కన్వీనర్ కోటాలో నాన్ లోకల్ డొమిసైల్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది పేరెంట్స్ లేదా స్టూడెంట్స్ 10 సంవత్సరాలు ఏపీలో నివసించినట్లుగా ఎంఆర్ఓ నుండి సర్టిఫికేట్ తీసుకొని మీరు సబ్మిట్ చేయాలి. లేదా ఒకవేళ మీరు ఈ డొమిసైల్ సర్టిఫికేట్ గాని సబ్మిట్ చేయలేకపోతే ఎంఆర్ఓ గారు ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి. అప్పుడు దానికి ఈక్వివలెంట్‌గా పేరెంట్స్‌లో ఎవరో ఒకరిది కనీసం స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి. అంటే 10 ఇయర్స్ చదివినట్లుగా ఆ స్టడీ సర్టిఫికేట్స్ అయినా మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. లేదా ఒకవేళ జాబ్ రీత్యా మీ పేరెంట్స్ ఇక్కడ ఆంధ్రాలో నివసిస్తూ ఉంటే ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేసినా కూడా నాన్ లోకల్ కేటగిరీలో సీటు పొందే అవకాశం లభిస్తుంది. నెక్స్ట్ ఆధార్ కార్డు, మైగ్రేషన్ సర్టిఫికేట్. మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే మీనింగ్ ఏందంటే తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌కి మనం బైఫర్కేషన్ జరిగినప్పుడు ఎవరైనా ఇక్కడికి వలస వచ్చి సెటిల్ అయితే ఆ ఫ్యామిలీస్ అక్కడ ఏ డిస్ట్రిక్ట్‌లో సెటిల్ అయ్యారో అక్కడ ఎంఆర్ఓ నుండి తీసుకున్న సర్టిఫికేట్‌ని దాన్ని మీరు అప్లోడ్ చేయాలి. 99% చాలా తక్కువ మందండి ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉండేది. అంటే సుమారుగా ఎవరు కూడా ఇప్పటి వరకు నేనైతే చూడలేదు ఈ కేటగిరీలో పెట్టుకున్న వాళ్ళు. నెక్స్ట్ క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, నెక్స్ట్ సిగ్నేచరు. ఈ 2 మాత్రం జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలి. మిగతావన్నీ కూడా పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి. మిగతావన్నీ 500 కిలోబైట్ లేదా ఇక్కడ మెర్జ్ చేసినటువంటి ఈ డాక్యుమెంట్స్ కొంచెం ఎక్కువ సైజ్ పెట్టుకోవచ్చు. ఫోటో సిగ్నేచర్ మాత్రం తప్పనిసరిగా 100 కిలోబైట్స్ ఉండేలాగా సైజెస్ చూసుకొని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అలాగే వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అన్నారు. అంటే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్‌గా అఫీషియల్ వెబ్‌సైట్‌ని చూసుకుంటూ ఉండండి. మీకు అంటే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సంబంధించి లేదా మెడికల్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ డేట్స్‌ని ఫాలో అవుతూ జాగ్రత్తగా ఇన్ టైమ్‌లో ఈ వెరిఫికేషన్స్‌కి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ మనకి టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్నున్నాయి అంటే సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇచ్చేసారండి. సో, ఈ సీట్ మ్యాట్రిక్స్‌ని నేను ఇంకొంచెం అంటే మీకు కనిపించేలాగా ఇక్కడ పెట్టాను. ఫస్ట్ వన్ వచ్చేసి బీఏఎంఎస్ కోర్సు. బీఏఎంఎస్ అంటే ఆయుర్వేదిక్. ఇక్కడ మనకి కేవలము గవర్నమెంట్ కాలేజెస్‌లో 2 ఉన్నాయండి. ఒకటి విజయవాడలో ఉంది. డాక్టర్ ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజీ. రెండోదొచ్చేసి తిరుపతిలో ఉంది ఎస్‌వి ఆయుర్వేదిక్ కాలేజీ. ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ 41, 33 ఉన్నాయి. ఇక్కడ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా 15% సీట్స్ 6, 5 ఈ 2 తీసివేయంగా మిగిలిపోయినటువంటి సీట్స్ ఎన్నైతే ఉన్నాయో అవి ఇప్పుడు స్టేట్ కోటాలో ఫిల్ చేస్తారు అని చెప్తున్నారు. ఓకే. అలాగే వీటిల్లో కూడా ఒకటి నామినీ సీట్స్ అంటే గవర్నమెంట్ నామినేట్ చేసినటువంటి సీట్ అండి ఇది. సో, ఇది కౌన్సిలింగ్ ద్వారా కాకుండా అంటే సెపరేట్‌గా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చి నామినేట్ చేస్తారు. సో, వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఓకే. ఈ సీట్స్ అన్ని తీసివేయంగా రిమైనింగ్ సీట్స్ ఎన్నంటే 34 సీట్స్ ఇప్పుడు ఈ కౌన్సిలింగ్‌లో మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. అలాగే ఇక్కడ సెకండ్ కాలేజ్‌కి 27 సీట్స్ ఉన్నాయి. ఓకే. అలాగే ప్రైవేట్ కాలేజెస్ తీసుకున్నట్లయితే ఓన్లీ ఒకే ఒక కాలేజ్ ఉంది. బీఏఎంఎస్ కాలేజీ. ఇక్కడ టోటల్‌గా ఆల్ ఇండియా కోటా ద్వారా 15 సీట్లు ఫిల్ అవుతాయి. అలాగే 42 సీట్స్ ఇప్పుడు ఈ కౌన్సిలింగ్‌లో ఫిల్ అవుతాయి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి. మరి ఆల్ ఇండియా కోటా ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది అనేది? ఈ ఆల్ ఇండియా కోటా అంటే అర్థం ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్ ఫిల్ అయ్యేటువంటి సీట్స్ ఏమో మనకి ఆల్రెడీ ఏఏసీసీసీ అనే కౌన్సిలింగ్ జరిగింది ఆల్రెడీ. అంటే జరుగుతూ ఉంది కూడా లాస్ట్ రౌండ్స్ జరుగుతుంది. ఇది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగు. అలాగే ప్రైవేట్ కాలేజెస్‌లో జరిగేటువంటి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ నోటిఫికేషను ఇదే అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే రిలీజ్ అయ్యిద్ది. ఆ కౌన్సిలింగ్ ద్వారా 15% సీట్లు అంటే 15 సీట్లు ఫిల్ అవుతాయి. ఈ నోటిఫికేషన్ కూడా మీకు వెంటనే అంటే దీని తర్వాత వితిన్ ఫ్యూ డేస్‌లో మీకు రిలీజ్ అవుతుంది. ఓకే. అంటే ప్రైవేట్ కాలేజెస్‌లో ఇప్పుడు ఈ స్టేట్ కోటా ద్వారా 42 సీట్స్ దొరుకుతాయి. అలాగే రిమైనింగ్ 50 సీట్స్ మరలా
ఆల్ ఇండియా కోటా కేటగిరీ అంటే ఇక్కడ ఓన్లీ ఏపీ స్టూడెంట్స్ మాత్రమే కాదు, ఇండియాలో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ 15 సీట్స్ కి. ఓకే, నెక్స్ట్ అలాగే బిహెచ్ఎంఎస్ కోర్సు. బిహెచ్ఎంఎస్ కోర్సులో కూడా మనకి గవర్నమెంట్ కాలేజెస్ 3 ఉన్నాయండి. ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ అయ్యేటువంటి సీట్స్ 7, 8, 6. ఇవి ఆల్రెడీ ఏఎస్సిసిసి కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ అయినాయి. అలాగే ఇప్పుడు మనకి ప్రెసెంట్ అవైలబుల్ గా ఉన్నటువంటి సీట్స్ ఇవి. ఓకే, అలాగే ప్రైవేట్ కాలేజెస్ తీసుకున్నట్లయితే మనకి 4 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా 15 సీట్స్ చొప్పున ఈచ్ కాలేజ్ లో మనకి రాబోయే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో ఇదే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నోటిఫికేషన్ ద్వారా సీట్ అలాట్మెంట్ ఇస్తారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా మనకి అవైలబుల్ గా ఉన్న సీట్స్ 42, 42, 42, 42. నెక్స్ట్ బియుఎంఎస్ కోర్స్ కి ఓన్లీ ఒకే ఒక కాలేజ్ ఉందండి, కర్నూలులో ఉంది. ఇక్కడ మనకి ఆల్ ఇండియా కోటా ద్వారా 7 సీట్స్ ఫిల్ అయినాయి. ఇది ఎయిడెడ్ కాలేజీ. అలాగే ఇక్కడ బియుఎంఎస్ కి 7 సీట్స్ ఫిల్ అవుతాయి. రిమైనింగ్ సీట్స్ 40 సీట్స్ మాత్రమే ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ అవుతాయి. అర్థమైంది కదా? సో ఇదే పాయింట్ ఇక్కడ చెప్తున్నా చూడండి. కౌన్సిలింగ్ ఫర్ 15% ఆల్ ఇండియా కోటా సీట్స్ ఆఫ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ విల్ బి కండక్టెడ్ త్రూ సపరేట్ నోటిఫికేషన్ యాజ్ పర్ ది గైడ్ లైన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఢిల్లీ అన్నారు. సో ఆల్రెడీ తెలంగాణ స్టేట్ లో కూడా నేను ఒక వీడియో చేశాను. అక్కడ కూడా ఆల్ ఇండియా కోటా బిహెచ్ఎంఎస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అక్కడ 5 బిహెచ్ఎంఎస్ కాలేజెస్ కి సపరేట్ గా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ మనకి రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్స్, నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి ఇండియాలో ఎవరైనా పెట్టుకోవచ్చు, నాట్ ఓన్లీ తెలంగాణ పీపుల్, బట్ ఆ స్టేట్ వెబ్సైట్ లో రిలీజ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఆయుష్ కోర్సెస్ లో 15% సీట్లకి ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, గుర్తుంచుకోండి. నాట్ ఓన్లీ ఆంధ్ర పీపుల్. అర్థమైందా? కాకపోతే ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్ లో మాత్రమే ఈ సీట్స్ ని ఫిల్ చేయడం జరుగుతుంది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా. ఓకే, మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా సరే ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లింక్. అలాగే ఒకవేళ ఇంకా ఎవరికైనా సరే ఈ కౌన్సిలింగ్ గురించి డౌట్స్ ఉండి మీరు మాట్లాడాలి అనుకున్నట్లయితే ఇక్కడ నేను లింక్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. 1-to-1 ఇంటరాక్షన్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఇష్టమైతే స్లాట్ బుక్ చేసుకోండి. మీరు ఎంత టైం మాట్లాడాలి అనుకుంటున్నారు దాన్ని బట్టి పేమెంట్ ఉంటుంది. సో ఈ 2 లింక్స్ కూడా నేను వీడియో క్రింద ప్రొవైడ్ చేస్తున్నానండి. ఆ లింక్స్ ని క్లిక్ చేసి మీరు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. అలాగే స్లాట్ ని బుక్ చేసుకోండి. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. అయితే ఈ వీడియోని ముగించే ముందుగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, చాలా మంది స్టూడెంట్స్ కి ఎంబీబీఎస్ సీట్స్ రాలేదు అని డిప్రెషన్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్, నేను చెప్పేది ఒకటేనండి, అడ్వైజ్ అనుకోండి. అంటే చాలా మంది కూడా కేవలము ఎంబీబీఎస్ అయితేనే చదువుతాము అని కాకుండా అదర్ కోర్సెస్ కూడా ఉన్నాయి మనకి ఈక్వలెంట్ గా. అంటే ఇంకా బెటర్ కోర్సెస్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి అని గ్రహించాలి. ఎందుకంటే ఇప్పుడు ఎంబీబీఎస్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా రేపు పీజీలో చాలా స్ట్రగుల్ అయ్యేటువంటి రోజులు ముందున్నాయి. అంటే స్ట్రగుల్స్ ఉన్నాయి అనేది గ్రహించి ఇప్పుడు ఆయుష్ కోర్సెస్ కూడా ఒక మంచి అవకాశం ఇప్పుడు మీరు జాయిన్ అవ్వడానికి అనేది గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, సో మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఈ ఆయుష్ కోర్సెస్ కి తప్పకుండా మీరు అప్లై చేసుకోండి. సీట్ వచ్చిన తర్వాత మీరు ఆలోచించుకోండి జాయిన్ అవ్వాలా లేదా అనేది. ఫస్ట్ అప్లికేషన్స్ పెట్టుకోండి. తర్వాత అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశమే లభించదు మీకు. ఆ విషయం ప్రతి ఒక్కరు గమనించండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలో అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోండి. లేట్ చేసుకోవద్దు అనవసరంగా. 14th వరకు కూడా మీకు టైం ఉంది కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంకా మీరు ఎర్లీగా చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే బాగా లీస్ట్ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కి మాత్రం ఇది తప్పకుండా ఒక మంచి అవకాశం అండి. ఎంబీబీఎస్ జస్ట్ మిస్ అయినటువంటి స్టూడెంట్స్, బోర్డర్లో మిస్ అయినటువంటి స్టూడెంట్స్ కి అయితే నేను చెప్పను, కానీ కొంచెం తక్కువగా స్కోర్ ఉన్నటువంటి వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా జస్ట్ చేస్తూ ఉన్నాను ఈ కోర్సెస్ ని. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోండి. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఇన్ టైంలో అప్లికేషన్స్ పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.